హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. దోసకాయ కూర 1 మినిట్లో అయిపోతుందండి. ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాం. ముందుగా దోసకాయని సన్నగా ఉల్లిపాయ ముక్కలా తరిగేసుకోండి. అలాగే ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయ ముక్కలుగా సన్నగా తరిగేసుకోండి. పచ్చిమిర్చి అంతే అండి. ఉప్పు, కారం, పసుపు ఏం ఉండదండి. అందుకే 1 మినిట్లో అయిపోతే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. పచ్చిమిర్చి తీసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టేసుకుని కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకోండి. ఎందుకంటే దోసకాయ కూర మగ్గితే ఆయిల్లో మగ్గితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయలు వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఉప్పు, పసుపు వేసేసుకొని ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గపెట్టేసేయండి. అలాగే దోసకాయలు వేసేసుకొని తర్వాత మగ్గిపోయిన తర్వాత దోసకాయలు కూడా బాగా మగ్గిపోవాలండి. దోసకాయ ముక్క అనేది వాటర్ అంతా పోవాలి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత కొంచెం ఇంకా కారం కూడా వేసేసుకోండి. కారం కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఒక 2-3 సెకండ్స్ తిప్పేసుకోండి. అంతే అండి. మనకు సరిపడగా వాటర్ పోసేసుకోండి. పొడగా వాటర్ పోసిన వాటర్ అంతా ఎగిరిపోయేదాకా చూసుకోండి. మన 1 మినిట్లో దోసకాయ కూర అనేది రెడీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ అండి. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ఎవరైనా దోసకాయ తిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. అంతే అండి. అంత రుచికరమైన దోసకాయ కూర రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.